వైజాగ్ లో ఆర్ట్స్ కి కొరవే లేదు, వ్యూ పాయింట్స్ కి అయితే అసలు అడ్డే లేదు, ఎన్నంటే అన్ని వస్తూనే ఉంటాయి. కానీ నేచురల్ గా ఫామ్ అయిన ఆర్ట్స్ కానీ ఇలాంటివి దొరకాలంటే చాలా రేర్ గా దొరుకుతూ ఉంటాయి. అవి ఆల్రెడీ ఫామ్ అయినా కూడా మనం చూడడానికి చాలా అంటే లోపల తిరిగి ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, కానీ మనకైతే అంత పర్టికులర్ గా తెలియదు కదా. సో ముందు వీడియోలో మనం ఆల్రెడీ నేచురల్ గా ఫామ్ అయిన ఆర్క్ అయితే చూపించాం, కానీ నేచురల్ గా ఫామ్ అయిన ఆర్క్ ని చూసాము, రాక్స్ చూసాం. కానీ నేచురల్ గా ఫామ్ అయిన రాక్స్ పాండ్ చూసారా మీరు? సో రాక్స్ తో ఫామ్ అయిన పాండ్ అనమాట. సో ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను, చూసారా చుట్టుపక్కల మొత్తం సర్కిల్ లోని మొత్తం ఉందన్నమాట. సో బీచ్ వాటర్ అంతా స్టోర్ అయ్యి ఇక్కడ పాండ్ లాగా ఏర్పడింది. సో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి శాండ్ అంతా అంటే వాటర్ కొంచెం తక్కువ ఉంది, కానీ ఒకప్పుడు అయితే మాత్రం మనిషి ఇంతవరకు ములిగేంత వరకు కూడా వాటర్ ఉండేదంట ఈ పాండ్ లోని. సో హ్యాపీగా చిల్లాట్ అవడానికి అయితే మాత్రం మంచి ప్లేస్ అని చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే మాత్రం. బేసిక్ గా నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, ఇలాంటి నేచురల్ గా ఫామ్ అయిన ఇలాంటి పాండ్ అయితే చూడడం. ఇదైతే మాత్రం తిమ్మాపురం బీచ్ అంటారు. సో తిమ్మాపురం బీచ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయం, రాక్స్ తో అంటే కర్రలతో ఉంటాయి, అదొక ఫోటోజెనిక్ ప్లేస్ అని కూడా అందరికీ తెలుసు. కానీ ఇవన్నీ తెలిసినా కూడా ఇక్కడ తిమ్మాపురంలో ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే రాక్స్ అండి. సో రాక్స్ అని రాళ్ళని కూడా చాలా క్లియర్ గా ఉంటాయి. ఇక్కడ చూసారా ఎంత క్లియర్ గా ఉన్నాయో, ఏదో ఎవరో శిల్పులు చెక్కినట్టుగానే ఏదో ఫార్మ్స్ లోనే ఉంటాయి అనమాట, అంత క్లియర్ గా ఉంటాయి. సో ఇంకా మంచి అంటే బీచ్ లోని చాలా చాలా గవ్వలు కానీ రాక్స్ కానీ చిన్న చిన్న మనకు దొరుకుతూ ఉంటాయి. అవన్నీ మన ఎక్స్పీరియన్స్ లో కానీ మనం స్టోర్ చేసుకుని కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ రాళ్ళు ఏంటంటే చాలా యూనిక్ గా ఉంటాయి అనమాట. ప్రతిదీ ఎవరో తీసి పెట్టినట్టుగా ఎవరో చెక్కినట్టుగానే అంత అద్భుతంగా ఉంటది. అండ్ ఈ ప్లేస్ కి వచ్చేసరికి ప్రతిదీ కూడా అక్కడ చూసుకుని ఒకసారి ఎంత క్లియర్ గా రాళ్ళు ఉన్నాయో, చాలా క్లియర్ గా ఉన్నాయి. అండ్ ఈ పాండ్ విషయంలో ఎస్పెషల్లీ చెప్పాలంటే చెప్పాను కదా ఆల్రెడీ, సో ఇంతవరకు ములిగేంత వరకు వాటర్ ఉండేదంట. ఇప్పుడైతే అంత వాటర్ లేదు, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఈ స్పెసిఫిక్ పాండ్ లో ఉండే వాటర్ అయితే మాత్రం ఇంకిందనే చెప్పుకోవాలి. అంటే పైన శాండ్ కనిపించేంత వరకు ఉంది, కానీ ఒకప్పుడైతే శాండ్ కూడా కనిపించేది కదంట, అంత లోతుగా ఉండేది. ఈక్వల్ టు ద బీచ్ ఎంత వరకు ఎంజాయ్ చేశారో బేసిక్ గా చెప్పాలంటే ఒక మీడియం పిల్లలకి అడల్ట్స్ వాళ్ళకి అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేసేవారు. అండ్ తిమ్మాపురం మెయిన్ అట్రాక్షన్ పాయింట్ చూపిస్తాను రండి. తిమ్మాపురానికి మెయిన్ అట్రాక్షన్ పాయింట్ అంటే ఇదేనండి. సో కర్రలతోని ఎంత అద్భుతంగా ఉందో చూసారా, చాలా బాగుందన్నమాట. టు బి ఫ్రాంక్, ఈ అల్లలతోని ఎలా నడుచుకుంటూ ఇంతకు ముందు చూసుకుంటే వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉండేది, కానీ ఇప్పుడైతే మాత్రం కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువ ఉందనే చెప్పాలి. తిమ్మాపురం బీచ్ కి ఎందుకు ఈ కర్రలు పెట్టారు అని చెప్పేసి ఇంతవరకు నాకైతే టు బి ఫ్రాంక్ క్లారిటీ లేదు. కానీ నేను అనుకుంటుంది ఏంటంటే పైప్ లైన్స్ ఉన్నాయి చూసారా, సో ఆ పైప్ లైన్స్ అటు ఇటు కదలకుండా బేసిక్ గా పెట్టారేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో అక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ పైప్ లైన్స్, సో దాని వల్ల పెట్టారేమో అనుకుంటున్నాను. కానీ వ్యూ అయితే ఉందండి, అస్సలు ఫార్మల్ లాంగ్వేజ్ రావట్లేదు అనమాట. అదేదో అంటారు కదా, చాలా అందంగా అద్భుతంగా ఉంది అనడానికి కొంచెం ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ ఒకటి వాడతారు. ఏదో అంటారు నాగార్జున సినిమాలో వాసివాడు తస్సదియా ఏముందిరా బాబు ఈ లొకేషన్ అన్నట్టుగా సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో తిమ్మాపురం నేను ఫర్ ద ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి చూడడానికి, లొకేషన్ చూడడానికి చాలా బాగుందనమాట. అసలు బయటికి రావాలనిపించట్లేదు. అండ్ మార్నింగ్ సన్ రైజ్ బాగుంటుందో సన్సెట్ బాగుంటుందో అంటే డిఫరెన్షియేషన్ చూసుకుంటే మాత్రం సన్సెట్ చాలా బాగుంటుంది, ఎందుకంటే సన్ అట్లా వెళ్తుంది కాబట్టి బాగుంటుంది. సన్ రైజ్ అయితే మాత్రం ఈ కొంచెం ఫాగ్ మిస్ట్ వల్ల కొంచెం అంతకు మనకి క్లియర్ గా కనిపించదు అనమాట. తిమ్మాపురం బీచ్ లో మెయిన్ బ్యాక్ లో ఏదైనా ఉందంటే మాత్రం మిస్ట్ ఎక్కువగా వస్తుంది అనమాట. సో దాని వల్ల కొంచెం క్లారిటీ మిస్ అవుతూ ఉంటది ఫొటోస్ లో కానీ దీంట్లో అని. కానీ మనం యాజ్ యూజువల్ ఎడిటింగ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి నెక్స్ట్ లెవెల్ లో వస్తే పిక్స్ అయితే మాత్రం. బట్ సన్సెట్ చూడాలి అంటే మాత్రం ఇట్స్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. సో చూసారా, వచ్చే ప్రతి అలా మన కాలుని తాకుతూ ఉంటే ఎలాంటి కష్టాన్ని మర్చిపోతాం. నేనైతే ఇదే పొజిషన్ లో ఒక 2 hours ఉండిపోవాలనుకుంటున్నాను, అంత బాగుంది బీచ్ అయితే మాత్రం. అలాగా ప్రశాంతంగా ఎంత అద్భుతంగా ఉందంటే వావ్, సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మీరు కూడా అస్సలు మిస్ చేసుకోండి, ఓకేనా?